14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే మొదలైంది. ముందుగా నా వీడియోలో అయితే ముందు 4 లింగాల గురించి, వాటి యొక్క విశిష్టత గురించి నేను క్లుప్తంగా చెప్పాను. ఇప్పుడు మరో 4 లింగాలు అనేది మనం దర్శించుకోబోతున్నాం. అలాగే ఇందులో సూర్యుడు, చంద్రుడు లింగాలు అనేవి లెక్కింపులోకి రావని అక్కడున్న గురూజీ ఒకరు చెప్పారు. సాధువులతో మాట్లాడితే కూడా అదే చెప్పారు. సో మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం. దారి మధ్యన కూడా చాలా అద్భుతమైన టెంపుల్స్ అయితే మేము చూస్తున్నాం అండ్ విజిట్ చేస్తున్నాం. మీరు కూడా మిస్ అవ్వద్దు, వీడియో అయితే చివరి వరకు చూస్తారండి. ప్రతి టెంపుల్ ఇక్కడ ఒక చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఏమైనా టిఫిన్ చేసి లేకపోతే ఏదైనా రిఫ్రెష్మెంట్స్ తీసుకొని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. రవ్వ ఇడ్లీ, ఓకే. అన్నం పెడతా ప్లేన్ దోశ ఇస్ దేర్. అరే అరే పాపనా, ఇడ్లీ బాగుందా? రబ్బర్ ఇడ్లీ వేడిగుంటే బాగుంటుందా? ఈ అరుణాచలేశ్వర పాదయాత్రలో మనకి మన ఇండియన్సే కాకుండా అదర్ కంట్రీస్ నుండి కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చాలా చెప్పుకోవాల్సిన విషయం ఇది. మార్గ మధ్యలో లెగ్స్ కానీ స్ట్రెయిన్ అయితే చిన్న మసాజ్, లెగ్స్కి మసాజ్ అనేవి ఉన్నాయి ఇక్కడ మిషన్స్ కొన్ని. సో ఇక్కడ చాలామంది రిలాక్సేషన్ అయ్యి మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఏడు కిలోమీటర్ అయింది. యాక్చువల్లీ మేము చూపిస్తాను. మనోళ్ళు ఏంటంటే అందరూ చూసారు, ఓపెన్ చేసి రుద్రాక్ష జ్యువెలరీ వాళ్ళు గిరి ప్రదక్షిణ ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష అనేది ఉచితంగా ఇస్తున్నారు. సో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసి రుద్రాక్ష అనేది కావాలనుకున్నట్టయితే ఈ షాప్ దగ్గర ఆగినట్టయితే వాళ్ళు ఉచితంగా ఒక రుద్రాక్ష అనేది ఇస్తారు. ఇది సూర్యలింగం. ఈ షెల్టర్స్ దారి పొడవునా ఉన్నాయి. ఇక్కడున్న సెయింట్స్ కానీ చాలా మందికి ఇది ఒక నిజంగా షెల్టర్ లాంటిదే, వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు లాంటిదే. ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందట, ఇక్కడ వాళ్ళు చెప్పారు.
ఇది వరుణలింగం. నేను మీకు ముందు వీడియోలో చెప్పినట్టు ప్రతి లింగం దగ్గర ఒక దీపం వెలిగించి లాస్ట్ అరుణాచల స్వామి దగ్గర అఖండ దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఇప్పుడు మనం వరాహ అమ్మవారి తల్లిని దర్శించుకుందాం. అదృష్టంగా హారతి ఇచ్చే టైంకి కరెక్ట్గా మేము రీచ్ అవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది వాయులింగం. మరో 4 minutes లో మనం టెంపుల్ కి చేరుకోతున్నాం. 4 km సారీ 4 minutes కాదు, 4 km లో మనం టెంపుల్ కి దగ్గర పడుతున్నాం. అండ్ గిరి ప్రదక్షిణ పూర్తి అవబోతుంది. సో చూద్దాం ఈ మధ్యలో ఎన్ని కష్టాలు వస్తాయో దాన్ని అవరోధించుకొని అందరూ ఎలా వెళ్తాము. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది కుబేరలింగం. ఇదే మోక్ష మార్గం. ఇక్కడ వాళ్ళు చెప్పినట్లయితే ఒకసారి మోక్ష మార్గం నుండి వెళ్తే మరొకసారి మనకి మానవ జన్మ అనేది ఉండదని, మన ఆత్మ అనేది పరమాత్మలో కలిసిపోద్దని అని అంటారు.
ఈ నంది అనేది ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందండి. సెంటర్ లో ఉంటది రౌండ్ గా సర్కిల్ లో. ఇప్పుడు మనం ఈశాన్య లింగాన్ని దర్శించుకోబోతున్నాం. ఫైనలీ ఇంకొక 2 కిలోమీటర్స్లో మనం అరుణాచలం చేరుకోబోతున్నాం. మన పాదయాత్ర అనేది దగ్గరికి వస్తుంది. సో నెమ్మదిగా ఆ దేవుడు నడిపించాడు. నేను కాసేపట్లో మేము అరుణాచలం మళ్ళీ చేరుకోబోతున్నాం దేవస్థానం. మనం వినాయకుడు టెంపుల్ నుండి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ వినాయకుడి టెంపుల్ నుండి ఎండ్ అయ్యాం. అక్కడే కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హారతి ఇచ్చి దీపం వెలిగించి మన అరుణాచల స్వామి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టి ఈసారి అఖండ జ్యోతి అనేది అక్కడ వెలిగించాలి. అప్పుడు మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తయినట్టు. వెంకటేష్ ఫైనల్ కంప్లీట్ ఎలాగుంది? అవునా, ఓకే. మనం వేరే దగ్గర హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? It's good, not bad. Thomas గారు, what is your experience now? Yeah, good experience ఏంటి? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది బ్రో. నేను ఓ దేవుడికి హారతి ఇచ్చినప్పుడే లక్కీగా అక్కడ ఎవరో శంఖం ఊదారు. అది నేను చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. సో ఇదండి అరుణాచల గిరి ప్రదక్షిణ విశేషాలు. మన నెక్స్ట్ వీడియోలో అరుణాచలేశ్వర స్వామి దర్శనం అనేది పోస్ట్ చేస్తాను. ఈ జర్నీ మీకు ఎలాగైతే అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఓం నమః శివాయ. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.